అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు తుఫాన్ వచ్చింది. నిన్ననే చాలా దిక్కుల నీళ్లన్నీ తీసాం. అక్కడి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద 5,250 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం. మళ్ళీ నాకు గుర్తొచ్చింది మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా. మళ్ళీ మొదటి తారీఖు వచ్చింది. పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదటి తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనే వాయిదా వేయడం లేదు, చేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే, ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరగిన పరిస్థితులు ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ప్రోగ్రాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,764 కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇది దేశంలోనే ఒక రికార్డు. డీబీటీ ప్రోగ్రాంలో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే 59% అంటే 29,951 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా. అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,93,00,000 మంది జనాభా ఉంటే అందులో 13% పింఛన్లు ఇస్తున్నాం. 63,35,147 మందికి నెలకు 2,745 కోట్లు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా, ఆలోచించారా ఇంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం. పేదల సమక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికుంట ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో 43,000 మందికి 19 కోట్ల రూపాయలు, తలుపల మండలంలో 6,777 మందికి 3,05,00,000 రూపాయలు, పెద్దన్నవారిపల్లిలో 756 మందికి 33 లక్షలు ప్రతి నెల ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు చనిపోతే భార్యకు పింఛనిచ్చేవాళ్ళు కాదు. అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను. ఈ నెలలో మీరు చూస్తే 8,151 మంది చనిపోతే 3,26,00,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే
1,55,398 మందికి 127 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 13,026 మందికి 16 కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండోది, నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పైన పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ 2 పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మునుపు పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. నెలకొక్కసారి 2 కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి 1-2 రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు దీపం 2 కింద ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాన్నాం. 20,000 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా 14,000 ఇస్తున్నాం. ఒకప్పుడు మీకు వచ్చేది 7,000 వస్తే దానికి 7,000 కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇంకో పక్క ఒకప్పుడు సాగునీటి పైన 1 రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు రాయలసీమ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను. రాయలసీమ ఎవ్వరూ బాగు చేయలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుంది, కరువు సీమగా మారిపోతుందని ఆశలు వదిలిపెట్టిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు. మేము వేరుశెనగ పంటేస్తున్నాం, 10 ఏళ్ళు వేస్తే 2 ఏళ్ళు కూడా రావడం లేదు, 8 ఏళ్ళు ఎండిపోతా ఉంది. కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టా. ఆ రోజుల్లో మీరు చూస్తే కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల్ని ఇంటి దగ్గర పెట్టుకోలేక ఆ రోజుల్లోనే క్యాంపులు పెట్టి పశువులకు కూడా నీళ్ల ఆ చెరువు దగ్గర ఇచ్చి గడ్డి కావాలంటే రాయలసీమ నుంచి గడ్డి, ఆంధ్ర నుంచి గడ్డి తీసుకొచ్చి పశువుల్ని కాపాడి మళ్లీ మీకు పంపించాం. ఒకప్పుడు నేను వస్తా ఉంటే చూసేవాడిని. అనంతపురం మొత్తం ఒక్క చెట్టు కనపడేది కాదు, పంట కూడా కనపడేది కాదు, చెరువులో నీళ్లుండేటే కాదు. ఈరోజు నేను చూస్తే నా ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి చెరువు కళకళలాడుతా ఉంది. ఆంధ్రాలో 24 మీటర్ల లోతున నీళ్లుంటే ఈ రాయలసీమలో అనంతపురం జిల్లా సత్యసాయి అనంతపూర్లో 10 మీటర్లకు తగ్గింది. నేను దాంతో తృప్తి పడలేదు. రేపు రాబోయే రోజుల్లో 3 మీటర్లకు తీసుకొస్తాం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు పంట కుంటలు మాట్లాడాను, ఫామ్ పాండ్స్ గురించి మాట్లాడాను, అడవుల్లో కంటూర్ ట్రెంచులు కొట్టమన్నాను, చెక్ డ్యాములు చేయమన్నాం. అవన్నీ చేస్తే నన్ను అమాయకుడిగా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి, అడవుల్లో చెట్లు రావడం మొదలుపెట్టాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, కానివ్వం, రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. ఆ పట్టుదలతో ముందుకు పోయాం. ఒక పక్క సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం.
ఇంకో పక్క సాగునీరు, ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, ఇంకో పక్క భూగర్భ జలాలు పెంచడం. మన పెద్దవాళ్ళందరూ దేవాలయాలు కట్టారు. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లివ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఆలోచనను అమలు చేసిన